చికెన్ కర్రీ మా అమ్మ అత్తనే మళ్ళీ స్టార్ట్ చేసింది ఇక్కడ కుకింగ్. చలిపెడుతుంది ఉండని. ఇది బస్సు దొరికిందా మీకు? అటు మీరు వచ్చేసరికి బస్ స్టాండ్లో బస్సు ఉన్నదారా? ఎవరు మమ్మీ? సుగుణత్తమ్మనా? అయ్యో నిలబడి వచ్చిర్రా? చాకు కాదు. ఇగో మమ్మీ, ఇగో మమ్మీ, మమ్మీ ఇగో ఏది చూపి. తెల్ల డబ్బా డబ్బా ఏదిరా? అది కాదు, మసాలాలు ఉండేది ఇక్కడ. ఆకులు పప్పులు ఉన్నాయి. ఇగో ఇలాచీలు ఉన్నవి ఉన్నాయి పొదల్లా. అంత పప్పే ఉన్నది అడుక్కున్నాయో. అయ్యా మంచిగానే ఫ్రెష్ ఉన్నాయి. నీళ్ళు పట్టుకురా. బియ్యం 2 చెంబులు. 2 చెంబులు అంటే 3 ప్యాకెట్ ఏడవారు వేసి. గిన్నె ఉంది పువ్వు గడ్డది. 3 చెంబులు 3 దక్కలు. ఇగో ఇంకా తినండి. చాలు ఫ్రెండ్స్ చూసిర్రా? ఇలా అయితే మంచిగా పడుకున్నారు. హయ్యపురి ఏం తింటున్నావు? చెర్రీ కార. ఫ్రెండ్స్ నువ్వేం తింటున్నావు? ఏం లేదా? మంచిగా పడుకున్నారు, స్వెటర్లు వేసుకొని ఎచ్చా పడుకున్నారు. మా ఇంట్లో ఎచ్చా ఉంటుంది ఫ్రెండ్స్, మంచిగా ఎచ్చా లేదా? కానీ బయట మస్తు చలి పెడుతుంది. నిన్న ఇయ్యాల చాలా ఎక్కువ ఉన్నదట, మనకు కూడా అక్కడ చాలా ఎక్కువనే ఉన్నది. ఇగో అవ్వ ఇట్లా ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఇట్లా గోనె సంచి ఉంటుంది కదా, ఆ గోనె సంచి పైన పెడుతుంది, ఎందుకంటే ఖరాబ్ కాకుండా ఉంటాయని. ఇగో సోన్ బాబు ఎందుకు ఇంకా ఓడు లేదు పొత్తురికి నాటలోడు. ఫిల్టర్ నీళ్ళు వద్దా ఏ నీళ్ళు అడ్డిగా చాలుగా, ఈ నీళ్ళు జారిపోతాయి. కొంచెం గరం చేసుకొని తాగుదామా. ఏం చేస్తున్నావు? వాటర్ తాగుతున్నావు. పాపం బస్సులో వచ్చిండు కొడుకు, మొత్తం తిరుక్కుంటూ వచ్చిండు. గుడి చుట్టూ తిరిగి గుళ్ళోకి వచ్చినట్టు. ఈ ఊరికి రావాలన్నా ఆ ఊరికి పోవాలన్నా కదా, అన్ని గుళ్ళు తిరిగి వచ్చాం. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మా చెర్రీ బాబు. ఫోటో చూసిన మా సోను ఓర్చుకోలేక మా చెర్రీ ఫోటోకి అన్నీ అదే నెయిల్ పాలిష్తోని మొత్తం బొట్లు పెట్టిండు. సుషిరా ఇట్లుంటాయి మా ఇంట్లో దేవుళ్ళు. సమ్మవ్వ సారవ్వ, సమ్మక్క సారక్క. మా మెగాస్టార్ ఈ బొట్లు నువ్వే పెట్టావు కదా? ఎవరు పెట్టారు? వేస్ట్ ఫెలోస్.
అన్నమైందా ఏ మమ్మీ? కోకుంటారా అలా నీళ్ళు ఉన్నాయంట. అవునమ్మా మ్యారినేట్ చేసి తాగి నేను చేస్తా మా వీడియో దిద్దుదా తీను నువ్వెందుకు అమ్మ నేను చేస్తా ప్రొఫెషనల్ షెఫ్ పెట్టుకొని మీరు ఏం చేస్తుర్రే అందరిరా అందరినీ మాట్లాడుకునేది అది ఇక అంతా అలా వాయిస్ ఓవర్ నన్ను దియ్యు ఆయా అమ్మ నేను చేస్తానే నన్ను దియ్యి అద్దు మమ్మీ చెయ్యి అమ్మమ్మని ఏది నీకెందుకు చేస్తుంది చెప్పు. నాకెందుకు పెరుగు అలాంటి ఉంటుంది తెల్లగా పెరుగు చాలా చెప్పాలి. ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేయమ్మా ఉల్లిగడ్డలు నూనె వేద్దాం. నేను దిల్ల కొన్ని ఇంకా అన్నం చెంచీరా సిమ్లో పెట్టి అన్నీ నూనెలు వేయాలి. కారం వేయని చెప్పినాయి కారం అయితే లేవు అవన్నీ ఎత్తున్నావు వేస్తా పెరుగుంటే మంచిగా పట్టుకుని పసుపు డబ్బు పసుపు ఫ్రెండ్స్ ఇక్కడ పొయ్యి కాడ కూర్చొని అయితే వంట చేస్తున్నాం మేము. ఇది చలికాలం కాబట్టి మంచిగా పొయ్యి దగ్గర వెచ్చగా ఉన్నది. మేము చిన్న ఉన్నప్పటికి వెళ్ళి ఈ పొయ్యి ఇట్లనే ఉంటది. పొద్దున్నే మేము మా తమ్ముడు నేను ఇద్దరం లేచి పొయ్యి కన్నా కూర్చునేటోళ్ళము. వాడైతే అసలు నన్ను కూర్చొనియకపోవు ఈ పొయ్యి దగ్గర మొత్తం వాడే కూర్చోను. అసలు నన్ను దగ్గర కూడా రానియకపోవు. నేను ఏదో ఒక మూలకి ఇక్కడ ఒక కడ కూర్చుందును. పొయ్యి ముందైతే ప్లేస్ వాందే ఉంటుండే. నన్ను అస్సలు ఎక్కడ కూడా గెలవనీయకపోతుండే మా తమ్ముడు. ఇక వీడియో చూస్తాడు. ఇంకా మేము చిన్న ఉన్నప్పటికి వెళ్ళి ఉన్నది ఈ పొయ్యి కదా మమ్మీ. మమ్మీ అయితే చికెన్ చేస్తుంది ఇప్పుడు ఉన్నది. ఇట్లా చలికాలంలో పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసుకుంటే మంచిగా ఉంటది. ఇది మళ్ళీ మాకు లోపల కాబట్టి మంచిగా ఉంటది. ఫస్ట్ లో ఒకప్పుడు మా కిచెన్ ఇది. ఇప్పుడు మేము ఎవరేం లేము కాబట్టి ఇక మా అవ్వ ఇట్లా అక్కడ బయటనే అక్కడ వంట చేసుకుంటది. ఇంటికి లోపలికి ఇంట్లోకి బయటికి తిరగడానికి కష్టం అవుతుంది అని చెప్పి అక్కడనే వంట చేసుకుంటది. ఇక్కడైతే మంచిగా ఉన్నది. పొద్దున మేము చిన్న ఉన్నప్పుడు ఈ చలికాలం వచ్చింది అని అంటే ఈ పొయ్యి దగ్గర నుండి లేవకపోదుము. స్కూల్కి టైం అయ్యేంత వరకు స్కూల్ మా పక్కనే ఉంటుంది. మా స్కూలు ఒక 15 minutes అయితే స్కూల్ టైం అవుతుంది అనే టైంకి పొయ్యి దగ్గర నుండి లేచి ఫటాఫట్ రెడీ అయిపోయి నేను మా తమ్ముడు తొందరగా స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఒక్కొక్క రోజు అసలు ప్రేయర్కి కూడా ఉండేటోళ్ళం కాదు. ఇంకా అక్కడ పోయి నిల్చుందాము. అట్లుంటుంది మాకు ఇక్కడ పొయ్యి దగ్గర ఎట్లా ఉంటుంది మంచిగా. చికెన్ మ్యారినేట్ చేసి ఇగో బకెట్ పెట్టపోయిన వాడ ఇది కూడా అవ్వా తింటున్నావా? మంచిగానే ఉన్నావా?